జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో విజయవాడ ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని యూనియన్ నాయకులు చావారవి తెలిపారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ తో పాటు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి జర్నలిస్టులు ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని యూనియన్ నేతలు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈనాడు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న న్యాయపరమైనటువంటి కోరికల సాధనకే వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూఏ నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది 3 నెలలు కావస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు మంజూరు చేయకుండా గతంలో మంజూరు అయిన వాటిని పొడిగిస్తూ ఉన్నారు. గతంలో 2009లో ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 23,000 మందికి జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో రకరకాల నిబంధనలతోటి వాటిని కుదించి దాదాపు 9,000 కుదించారు. అంటే దాదాపుగా 1,000 మంది జర్నలిస్టులకి అక్రిడేషన్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అక్రిడేషన్స్ లేకపోవటం వల్ల హెల్త్ కార్డు మంజూరు అవ్వటం లేదు. హెల్త్ కార్డు అది రెన్యువల్ అది కూడా అస్తవ్యస్తంగా ఉంది. ప్రస్తుతం హెల్త్ కార్డు ఉన్నప్పటికీ కూడా అక్రిడేషన్స్ లేకపోవటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించి హౌసింగ్ స్కీమ్ ఒకటి ఇదే గవర్నమెంటు టీడీపీ గవర్నమెంటు అంతకుముందు అమరావతిలో ఒక హౌసింగ్ స్కీము, అలాగే స్టేట్ వైడ్గా ఒక హౌసింగ్ స్కీము అమలు చేసి అనౌన్స్ చేసి దాదాపు ఆ హౌసింగ్ దానికి ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా అసెంబ్లీలోనే స్వయంగా ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ కూడా ప్రకటించారు. ఆ స్కీమ్ కూడా అలాగే పక్కన పడిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. పాసులు అనేది గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు పర్మనెంట్ కార్డు అనేది లేదు. ఎప్పటికప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు పర్మనెంట్గా తాత్కాలికంగా పాస్ రాపించుకోవడం తప్ప పర్మనెంట్ పాస్ లేదు. ఆ రకంగా అనేక సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్లో ఉంది. పెన్షన్ సౌకర్యం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు, మొన్న బీహార్ ప్రభుత్వం కూడా 15,000 రూపాయలు ప్రకటించింది. మరి దాదాపుగా ఒక్కొక్కళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ ప్రొఫెషన్లో పనిచేసి మరి జర్నలిజం అంటేనే, ఈ రంగంలో పనిచేయటం అంటేనే ఎంతో కొంత సేవా దృక్పథం ఉంటే తప్ప ఇదేం వ్యాపార రంగం కాదు. ఇది కేవలం సర్వీస్ రంగం కాబట్టి దీంట్లో సంపాదించుకోవడానికి ఏమి ఉండదు. జర్నలిస్టులు రిటైర్ అయిన తర్వాత కూడా జీవితాలు చాలా దుర్భరంగా గడిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముందు కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో అన్నిటి యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించి అర్హులైన జర్నలిస్టుల మొత్తానికి కూడా నూతన అక్రిడేషన్స్ మంజూరు చేయాలని, మరోసారి ఈ నెల వరకు పొడిగింపు ఉంది గతంలో ఉన్న వారికి, మరోసారి అది పొడిగించకుండా నూతన అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెన్షన్ సౌకర్యం, రిటైర్ అయిన జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ప్రమాద బీమా 10 లక్షల రూపాయల యాక్సిడెంట్లు ఎవరైనా చనిపోతే ఆ జర్నలిస్టులకి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా చెల్లించే ఆ పాలసీని కూడా ఈ గవర్నమెంటే గతంలో 2019లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, అలాగే మనకి 1,250 రూపాయలకి హెల్త్ స్కీమ్ ఒకటి అమలు జరుగుతూ ఉంది. అది 2.5 లక్షలకి మాత్రమే కవరేజ్ అవుతూ ఉంది. మామూలుగా రేషన్ కార్డు వాళ్ళకి దాదాపు 25 లక్షల రూపాయలు కవరేజ్ ఇస్తూ ఉన్నారు. మనకు మాత్రం 1,200 రూపాయలు కట్టించుకొని 2.5 లక్షలు మాత్రమే కవరేజ్ ఇస్తూ ఉన్నారు. అది కూడా పెంచాలని, పెంచి దాన్ని కొంచెం మోడిఫై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది.